హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నరీ యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ అండి. నాలాగా ఎంతమంది నాన్ వెజ్ లవర్స్ ఉన్నారో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. సో ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందామండి. సో మ్యాగ్నేట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుంటున్నానండి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకొని కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసి మంచిగా కలిపి పెట్టేస్తానండి ఒక 15 మినిట్స్. అంతలోకి మనం కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. హీట్ అయ్యాక నేను మసాలా దినుసులు యాడ్ చేసుకుంటున్నానండి. మసాలా చెక్క, అలాగే 3 మిరియాలు, 3 లవంగాలు, అలాగే 3 ఇలాచీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీరా కూడా వేసేసుకుంటున్నానండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసేద్దాము. అలాగే దాంట్లో 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో మంచిగా కలిపెట్టేద్దామండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ని. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా వేసేసుకుంటున్నానండి. నేను బన్ టమాటా అనేది కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ టమాటాని మగ్గించుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. టమాటా అనేది మగ్గిపోయిందండి. ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకుందాము. ఒకసారి మంచిగా గరిటెతో కలబెట్టేసిద్దామండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఒక 10 మినిట్స్ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా, వాటర్ అంతా బయటకు వచ్చేసింది, చికెన్లో ఉన్న వాటర్ అంతా. నేను 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు స్పైస్ ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకోండి, మీ టేస్ట్కి తగినంత. సో ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసేద్దాము. ఇప్పుడు కలిపెట్టేసిన తర్వాత మూత పెట్టేద్దామండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తాను. మూత తీసి చూద్దాము. చూసారు కదా, ఆల్మోస్ట్ చికెన్ అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం నేను 2 టేబుల్ స్పూన్ ధనియా మసాలా అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసిద్దామండి, ధనియా మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు మూత పెట్టేసిద్దామండి ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర కూడా చల్లేసుకున్నాను. చూసారు కదా, ఆయిల్ కూడా పైకి తేలింది. పర్ఫెక్ట్గా చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. సో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సూపర్గా వచ్చిందండి చికెన్ కర్రీ అనేది. See you on next vlog. Bye.